ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన దగ్గర 30 మంది ఈ బిల్డింగ్ లో ఉంటారని ఆయన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. బట్ జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. చనిపోయిన వాళ్ళు కూడా తీసుకుంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్ద మనుషులు, యంగ్స్టర్స్ కూడా చనిపోయారని మరి వాళ్ళని అడుగుతుంటే పొద్దున 6 గంటలకి ఇన్సిడెంట్ జరిగిందని. అయితే ఈ సంఘటన పట్ల నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలని, చనిపోయిన వాళ్ళు, రెండోది ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళని వారికి వెంటనే మరి చికిత్స నిమిత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా కానీ సమ్మర్ కానీ మాన్సూన్ వచ్చినప్పుడు మరి డిపార్ట్మెంట్స్ అన్నీ కోఆర్డినేషన్ చేసుకొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, కొంత షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, లేకపోతే ఏసీ కంప్రెసర్ కానివ్వండి, ఇటువంటి సంఘటనలు, ప్రమాదాలు జరుగుతుంటాయి. మీకు అందరూ తెలుసు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు ఈవీడీఎం అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిజాస్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళన్ని ఎక్విప్మెంట్స్తోని మరి ప్రాపర్గా ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ విషయంలో వాళ్ళని పర్ఫెక్ట్గా ట్రైన్ చేసినటువంటి సందర్భం. అయితే ఇవి ఏంటంటే మామూలుగా వచ్చింది ఎండాకాలంలో, వానాకాలంలో ఇటువంటి ప్రమాదాలు వస్తుంటాయి. బట్ చాలా ప్రాంతాలు, హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతంలో కొంత డెన్సిటీ ఉన్నటువంటి, అంటే బాగా తిక్కు పాపులేటెడ్ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే పురాతనమైనటువంటి కట్టడాలు ఉంటాయో